గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో నెక్స్ట్ కనుక తీసుకుంటే మనకి రీసెంట్ గా ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది IUCN. ఈ రిపోర్ట్ అనేది నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఇలా పబ్లిష్ చేయడం. జనరల్ గా మనకి IUCN అంటే మీ అందరికి తెలుసు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద నేచర్. సో మనం 1948 లో ఎస్టాబ్లిష్మెంట్ చేసాం. అండ్ ఎక్కడ ఉంటే మనకి ల్యాండ్ స్విట్జర్లాండ్ లో ఉంటుంది, మీ అందరికి తెలుసు ఇది. సో ఇది కన్జర్వేషన్ ఆఫ్ ద నేచర్. ఇది ఏం చేస్తే జనరల్ గా మనకి IUCN యొక్క మేజర్ ఫంక్షన్ ఏంటి, మనకి రెడ్ లిస్ట్ ఏం చేస్తుంది, మనకి పబ్లిష్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. మనకి దేన్ని మనకి పబ్లికేషన్ చేస్తే రెడ్ లిస్ట్ అంటే ఏంటిది, ఏ స్పీసీస్ అయితే మనకి దేనిలో ఉన్నాయి. రెడ్ అంటే దేన్ని ఇండికేట్ చేస్తే డేంజరే కదా. సో ఏవైతే డేంజర్ ఉన్నాయో, సో ఆ డేంజర్ లో ఉన్నటువంటి స్పీసీస్ యొక్క లిస్ట్ ని మనకి పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఏంటిది, స్పీసీస్ ని ఇలా డిఫరెంట్ కేటగిరీస్ గా మనం క్లాసిఫై చేయడం అనేది జరుగుతుంది బేస్డ్ ఆన్ ఆ స్పీసీస్ కు ఉన్నటువంటి ఏంటిది రిస్క్ ని బట్టి. సో అంటే అంతరించిపోవడానికి ఉన్నటువంటి ప్రమాదం. సో రిస్క్ అంటే ఏంటిది, ఆ స్పీసీస్ కు ఉన్నటువంటి ప్రమాదం ని బట్టి సో మనకి ఇలా రకరకాల క్లాసిఫై చేయడం జరుగుతుంది. మీ అందరికి తెలిసి మనం చదువుకున్నాం. ఓకే, సో ఇలా మనకి సో ఏంటి లీస్ట్ కన్సర్న్ అని, కన్జర్వేషన్ డిపెండెంట్ అని, నియర్ థ్రెటెండ్ అని, ఇవన్నీ కూడా ఏమున్నాయి, లో రిస్క్ కేటగిరీలో ఉండే సో యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఈ కేటగిరీలో ఉంటాయి. నెక్స్ట్ థ్రెటెండ్ అంటే కొంచెం రిస్క్ ఎక్కువగా ఉన్న వాటి దేంట్లో ఉంటాయి, వల్నరబుల్, ఎండేంజర్డ్ అండ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఇంకా నెక్స్ట్ పైకి వెళ్తే ఎక్స్టెంట్ అయినాయి, అంతరించిపోయినాయి, అడవులలో అంతరించిపోయినాయి అండ్ భూమిని అంతరించిపోయినాయి. ఇవి రెండు కూడా. సో ఎక్స్టెంట్ ఇన్ వైల్డ్ అంటే అడవులలో అంతరించిపోయినాయి, కానీ మనుషుల ప్రొటెక్షన్ లో కాపాడుతూ ఉంటాం అక్కడక్కడ. సో ఎక్స్టెంట్ అంటే పూర్తిగా భూమి నుంచి అంతరించిపోయింది అనమాట. సో ఇలా మనకి ఇవన్నీ కేటగిరీస్ ఆఫ్ ద ఏంటిది, డిఫరెంట్ స్పీసీస్ యొక్క కేటగిరీస్, వాటి యొక్క ఏంటిది పాపులేషన్ ని బట్టి వాటి యొక్క ఏముంటాయి మనకి. సో వాటి యొక్క అంటే అది మళ్ళీ ఇప్పుడు నేను దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు, ఆ ఏరియాని బట్టి, పాపులేషన్ ని బట్టి, వాటికి ఉన్న రిస్క్ ని బట్టి ఇలా అన్ని స్పీసీస్ ని ఇలా క్లాసిఫై చేస్తాం. ఇలా క్లాసిఫై చేసామని ఏమంటాం, రెడ్ బుక్స్ అని చెప్తాం, లేదా రెడ్ కేటగిరీ అని చెప్తాం. ఇది చదువుకున్నాం మనం, జస్ట్ మీకు మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏం చేసింది మరి IUCN అంటే, ఇప్పుడు మనకి రెడ్ డాటా ఉంది కదా, ఈ రెడ్ బుక్స్ ని స్పీషీస్ గురించి పబ్లిష్ చేయలే. ఇన్ని రోజులు అనేక జంతు జీవజాతుల గురించి పబ్లిష్ చేసేది. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే ఫస్ట్ టైం IUCN ఏం చేసిందంటే, ఫస్ట్ టైం మనకి IUCN అనేది రెడ్ లిస్ట్ అనేది సో పబ్లికేషన్ చేసింది. కానీ స్పీసీస్ కి సంబంధించింది కాదు. సో స్పీసీస్ అంటే ఇట్లా ఒక్కొక్క జాతి గురించి చెప్పడానికి. కానీ ఈసారి రెడ్ లిస్ట్ అనేది మనకు ఫస్ట్ టైం ప్రపోజ్ చేసింది. సో దేనికి సంబంధించి, ఒక స్పీసీస్ కి సంబంధించింది కదా, ఒక సిస్టానికి సంబంధించి, దేని గురించి, ఎకో సిస్టమ్ గురించి. ఒక ఎకో సిస్టమ్ కి సంబంధించి మనకి డిఫరెంట్. ఇప్పుడు సపోజ్ డిజర్ట్ ఎకో సిస్టమ్ ఉంది. డిజర్ట్ ఎకో సిస్టమ్ ప్రపంచం మొత్తంలో ఎట్లా ఉంది, ఫ్రెష్ వాటర్ ఎకో సిస్టమ్ ఉంది, అది ఎలా ఉంది. మనకి సపోజ్ మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి, మ్యాంగ్రూవ్స్ ఎకో సిస్టమ్ అనేది ఎలా ఉంది ప్రపంచంలో. అంటే వెట్ ల్యాండ్స్ ఉన్నాయి, వెట్ ల్యాండ్ ఎకో సిస్టమ్ అనేది ఎలా ఉంది ప్రపంచంలో. గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి, గ్రాస్ ల్యాండ్స్ ఎకో సిస్టమ్స్ ఎలా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా ఏంటి, ఒక ఎకో సిస్టమ్ కదా. మనం ఆవరణ వ్యవస్థ ఏమంటాం, ఎకో సిస్టమ్ అంటే. ఫస్ట్ టైం మనకి మ్యాంగ్రూవ్స్ కి సంబంధించి, వేటికి సంబంధించి, మ్యాంగ్రూవ్ కి సంబంధించినటువంటి మ్యాంగ్రూవ్ ఎకో సిస్టమ్ కి సంబంధించి మనకి దేన్ని ప్రకటించింది, రెడ్ లిస్ట్ ని మనకి తయారు చేసింది అనమాట. మనకి ఫస్ట్ టైం రెడ్ లిస్ట్ ఆఫ్ ద వాట్ ఎకో. కానీ ఇన్ని రోజుల పాటు ఏం తయారు చేస్తుంది, అది ఒక స్పీసీస్ కి సంబంధించింది మాత్రమే తయారు చేస్తుండే. ఒక స్పీసీస్ ఏంటిది, ఒక స్పీసీస్ ఏదో సింగిల్ స్పీసీస్ కి సంబంధించి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సింగిల్ స్పీసీస్ కి సంబంధించినటువంటి లిస్ట్ తయారు చేసేది. కానీ ఇప్పుడు మన స్పీసీస్ గురించి తయారు చేయకుండా మనం ఒక ఎకో సిస్టానికి సంబంధించినటువంటి రెడ్ లిస్ట్ ని తయారు చేసాం ఫస్ట్ టైం. వీటికి సంబంధించిన ఎకో సిస్టమ్ మనకి మ్యాంగ్రూవ్స్. ఈ మ్యాంగ్రూవ్స్ ఏవైతే ఉన్నాయో, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఏంటి, మడ అడవులు అంటాం కదా మనం. మడ అడవులు ఎక్కడ ఉంటాయి మనకి, ఇవి కోస్టల్ ఏరియాస్ లో ఉంటాయి. ఎందుకు కోస్టల్ ఏరియాస్ లోనే ఉంటాయి ఇవి అంటే, వీటి పెరగడానికి కోసం మనకి ఏం కావాలి, మనకి బ్రాకిష్ వాటర్ కావాలి. సో కోస్టల్ ఏరియాస్ లోనే మనకి ఏముంటాయి, బ్రాకిష్ వాటర్. ఎందుకంటే ఇక్కడ నుంచి రివర్స్ ద్వారా ఏమొస్తాయి, మనకి ఫ్రెష్ వాటర్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి కోస్టల్ ఏరియాస్ నుంచి ఏమైతే మనకి సాల్ట్ వాటర్ ఉంటాయి. సో ఈ ఫ్రెష్ వాటర్, సాల్ట్ వాటర్ ఎక్కడైతే మిక్స్ అవుతాయో ఆ ప్లేస్ ని మనం ఏమంటాం అంటే, మరి ఉప్పు కాకుండా మరి ఫ్రెష్ కాకుండా మధ్యలో ఉండే వాటర్ ఏమంటాం మనం, బ్రాకిష్ వాటర్ అంటాం. ఏమంటాం, బ్రాకిష్ వాటర్. సో ఈ బ్రాకిష్ వాటర్ ఎక్కడైతే ఉంటాయో అక్కడనే ఎక్కువ మొత్తంలో మనకి ఏముంటాయి, ఇక్కడ అన్ని కూడా మనకి తీర ప్రాంతాలలో ఏం పెరుగుతాయి, ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని పెరుగుతాయి. సో వీటికి ఇలా రూట్ సిస్టమ్స్ ఉంటాయి, మీకు తెలుసు ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇలాంటి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ యొక్క ఎకో సిస్టమ్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నిట్ల గురించి ఒక రెడ్ లిస్ట్ తయారు చేసింది అనమాట. దట్ ఈస్ ద కంప్లీట్ రెడ్ లిస్ట్ ఆఫ్ ద వాట్ వన్ ఎకో సిస్టమ్. ఫస్ట్ టైం ఇలా ఒక ఎకో సిస్టమ్ గురించి. నెక్స్ట్ మళ్ళీ వెట్ ల్యాండ్స్ గురించి, డిజర్ట్స్ గురించి నెక్స్ట్ పబ్లిష్ చేస్తారు. కానీ ఫస్ట్ టైం ఈసారి మన ఫస్ట్ టైమే కాదు, IUCN హిస్టరీలోనే ఫస్ట్ టైం మనకి ఒక ఎకో సిస్టమ్ గురించి రెడ్ లిస్ట్ తయారు చేయడం అనేది. సో కాబట్టి ఇలా ఎకో సిస్టమ్ అనేది తయారు చేయడం అనేది జరిగింది. దీని ప్రకారం ఏమున్నాయట అంటే,
చూడొచ్చు మనకి ఇలా గ్లోబల్ రెడ్ లిస్ట్ ఆఫ్ ద వర్డ్ చూడండి, గ్లోబల్ రెడ్ లిస్ట్ ఆఫ్ ద వర్డ్ మ్యాంగ్రూవ్ ఎకో సిస్టమ్. ఫస్ట్ టైం ఏంటిది మ్యాంగ్రూవ్ ఎకో సిస్టమ్ గురించి ప్రపోజ్ చేయడం. ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్నాయి చూడండి, ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్నాయన్నీ కూడా ఏంటి మనకి అక్కడక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్నాయన్నీ కూడా ఏంటి క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఆంబర్ కలర్ లో కనిపిస్తున్నాయన్నీ కూడా ఇవి ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఏంటి ఎండేంజర్డ్. ఎల్లో కలర్ లో చాలా వరకు మాక్సిమం ఎల్లో కలర్ లోనే ఉన్నాయి. ఎల్లో కలర్ లో ఉన్నాయని ఏంటి ఈ మ్యాంగ్రూవ్స్ అన్ని కూడా వల్నరబుల్. ఏమున్నాయి వల్నరబుల్ ఏంటి వల్నరబుల్. సో ప్రపంచంలో చూడండి నువ్వు ఎక్కడ చూసుకున్నా మాక్సిమం ఏమున్నాయి ఈ కేటగిరీలో ఉన్నాయి, ఎల్లో కేటగిరీలోనే ఉన్నాయి, ఎల్లో కేటగిరీలోనే ఉన్నాయి. సో ఎల్లో కేటగిరీలో చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి మనకి. ఇక్కడ కూడా ఏమున్నాయి ఎల్లో కేటగిరీలో ఉన్నాయి, రెడ్ కేటగిరీలో ఉన్నాయి. ఎల్లో రెడ్ ఆంబర్ అంటే ఏంటిది క్రిటికల్లీ ఎండేంజర్డ్ అండ్ వల్నరబుల్ కేటగిరీలోనే ఉన్నాయి. అంటే వీటన్నిటిలో కూడా రిస్క్ ఏముంది చాలా ఎక్కువగా ఉందని కదా, రిస్క్ ఎక్కువ. దాదాపు మనకి సో ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటిదంటే 50% ఆఫ్ ద మ్యాంగ్రూవ్స్, 50% ఆఫ్ ద మ్యాంగ్రూవ్స్ ఏవైతే ఉన్నాయో 50% ఆఫ్ ద మ్యాంగ్రూవ్స్ అన్ని కూడా సో ఈ కేటగిరీలోనే ఉన్నాయి. ఐదర్ వల్నరబుల్ కేటగిరీ ఆర్ అదర్వైజ్ ఎండేంజర్డ్ కేటగిరీ, లేదంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయని చెప్పేసి మనకి రిపోర్ట్ చెప్తుంది అనమాట. సో 50% ఆఫ్ ద మ్యాంగ్రూవ్స్ ఆఫ్ ద వరల్డ్ అనేటివన్నీ కూడా మనకి ఈ కేటగిరీలోనే ఉన్నాయి. వల్నరబుల్, ఎండేంజర్డ్ అండ్ క్రిటికల్ ఎండేంజర్డ్ ఏవైతే ఉన్నాయో ఇదే కేటగిరీలో ఉన్నాయని చెప్పేసి మనకి రిపోర్ట్ చెప్తుంది. మీరు చూడొచ్చు ఓవర్ ద 50% ఆఫ్ ద వరల్డ్ మ్యాంగ్రోవ్స్ ఈస్ ద రిస్క్ ఆఫ్ ద వాట్ కొలాప్స్. రిస్క్ ఆఫ్ ద కొలాప్స్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇస్ ద లీడింగ్ ఫ్యాక్టర్. క్లైమేట్ చేంజ్ వల్ల అవి కొలాప్స్ అవ్వడానికి ఏమున్నాయట ఛాన్సెస్ ఉన్నాయంట. అండ్ మీరు చూడొచ్చు సో దట్ ఈస్ ద ఓవర్ ద 50% ఆఫ్ ద వరల్డ్స్ మ్యాంగ్రోవ్ ఎకో సిస్టమ్స్ ఆర్ ఎట్ ద రిస్క్ ఆఫ్ ద కొలాప్స్. అండ్ చూడండి విత్ నియర్లీ 1 in 5 cases ఆర్ ద వాట్ సివియర్ రిస్క్. ప్రతి 5 మ్యాంగ్రూవ్స్లలో ఒక మ్యాంగ్రూవ్ అనేది ఇంకా హై రిస్క్ ని ఫేస్ చేస్తుందని చెప్తుంది. చూడండి ఓవర్ 50% ఆఫ్ ద వరల్డ్ మ్యాంగ్రూవ్స్ ఆర్ ద రిస్క్ ఆఫ్ ద వర్డ్ సో కొలాప్స్ డ్యూ టు ద క్లైమేట్ చేంజ్ ఈజ్ అవర్ లీడింగ్ ఫ్యాక్టర్ అని చెప్తున్నారు. సో ఇందులో ఈ 50% మనకి మ్యాంగ్రూవ్స్ ఏవైతే అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయో సో అంతరించిపోవడానికి ఇందులో 33% అనేది చాలా సివియర్ గా ఎఫెక్ట్ అవుతున్నాయి. దేనివల్ల అంటే క్లైమేట్ చేంజ్ వల్ల. దేనివల్ల క్లైమేట్ చేంజ్ వల్ల. సో ఇందులో 33% అనేది చాలా సివియర్ గా ఎఫెక్ట్ అవుతున్నాయి. వీటి వల్ల మనకి క్లైమేట్ చేంజ్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇట్ పోసెస్ ద వర్డ్ సీరియస్ థ్రెట్ టు ద వర్డ్. సో క్లైమేట్ చేంజ్ వల్ల ఎక్కువ మొత్తంలో అందులో అంటే ఆ 50లో 33%. ఓకేనా, మొత్తం ప్రపంచం మొత్తంలో 50% మ్యాంగ్రూవ్స్ ఏమున్నాయి మనకి థ్రెట్ ఉంది. ఓకే, థ్రెట్ ఉంది. సో దాంట్లో 33% వాటికి దేనివల్ల థ్రెట్ ఉందట ఓన్లీ క్లైమేట్ చేంజ్ వల్లనే థ్రెట్ ఉంది దాదాపు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంకా కొంచెం డీటెయిల్ చూడండి. 50% ఆఫ్ ద మ్యాంగ్రోవ్స్ ఎకో సిస్టమ్స్ అండ్ 1 in out of the 5 మనం చదివాము ఆల్రెడీ. ఇప్పుడు చూడండి క్రిటికల్లీ ఎండేంజర్డ్ మ్యాంగ్రోవ్స్. ఇక్కడ చూస్తే మనకి ఇవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయి. ఇక్కడ తీసుకుంటే మనకి ఎండేంజర్డ్ కేటగిరీ ఉంది. ఇక్కడ తీసుకుంటే మనకి ఏంటి వల్నరబుల్ కేటగిరీస్ ఉన్నాయి. అంటే ఈ 3 కేటగిరీస్ తీసుకుంటేనే మనకి దాదాపు ఎంతనే 50% అనేది సో ఈ 3 కేటగిరీస్లలోనే ఉన్నాయి. ఓన్లీ క్రిటికల్ ఎండేంజర్డ్ తీసుకున్నాం అనుకో, ఈ 2 కేటగిరీస్ తీసుకుంటే 16% మ్యాంగ్రోవ్స్ అనేటివి క్రిటికల్లీ ఎండేంజర్డ్ లో ఉంటాయి. సో నెక్స్ట్ ఎండేంజర్డ్ ప్లస్ ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ ప్లస్ మనకి వల్నరబుల్, ఈ 3 కేటగిరీస్ ఉన్నాయి కదా. ఈ 3 కేటగిరీ తీసుకుంటే సో మనకి 50%. ఓన్లీ 2 కేటగిరీస్ తీసుకున్నాం అనుకో, క్రిటికల్లీ ఎండేంజర్డ్ ప్లస్ ఎండేంజర్డ్ తీసుకున్నాం అనుకో, ఈ 2 కేటగిరీ తీసుకుంటే 16% మ్యాంగ్రోవ్స్ అనేటివి ఇంత రిస్క్ లో ఉన్నాయి మనకి. ఈ 2 క్రిటికల్ ఎండేంజర్డ్ తీసుకుంటే ఎంత 16%, అండ్ మొత్తం 3 తీసుకుంటే ఎంత మనకి 50%. సో 3 కలిపి 50% మనకి ఏమున్నాయి ఎండేంజర్డ్ లో ఉన్నాయని మనకి రిపోర్ట్ అనేది చెప్తుంది. సో ఎగ్జామినేషన్ లో కూడా ఇదే మాక్సిమం రావడానికి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. ఓకే రైట్, నెక్స్ట్ మూవింగ్ అంటే నెక్స్ట్ వన్. ఓకే, మరి ఈ రిపోర్ట్ అంతా కూడా ఎట్లా మనకి చూడొచ్చు. సో వరల్డ్స్ ఫస్ట్ మ్యాంగ్రోవ్ 36 డిఫరెంట్ రీజియన్స్ తీసుకున్నారు. దాదాపు ఎక్కడ నుంచి మనకి 250 మంది ఎక్స్పర్ట్స్ దాదాపు 44 కంట్రీస్ ని మనకి స్టడీ చేశారు. ఎక్కడెక్కడైతే మ్యాంగ్రోవ్స్ ఉన్నాయో అక్కడక్కడ మనకి స్టడీ చేయడం జరిగింది. సో దట్ ఈస్ 50% ఆఫ్ ద వరల్డ్స్ మ్యాంగ్రోవ్ ఏరియా లిస్టెడ్ అండర్ థ్రెటెన్డ్ కేటగిరీ, వల్నరబుల్, ఎండేంజర్డ్, క్రిటికల్ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయి మనకి. ఓకేనా, చూడండి అప్రాక్సిమేట్లీ దట్ ఈస్ 20%, 19.6% ఆఫ్ ద మ్యాంగ్రోవ్స్ ఆర్ ఎట్ ద సివియర్ రిస్క్ హ్యావ్ బీన్ ఇయర్ మార్క్డ్ యాజ్ అబౌట్ ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ కింద మనకి ఉన్నాయని చెప్తున్నారు. దాదాపు 19.6% అనేది. ఓకే, సో దేని కింద ఆ 2 కేటగిరీల కింద కలిపి 19.6, నేను ఇంతకుముందు ఎంత చెప్పాను మనకి 16% అని చెప్తే. ఓకే 16 కాదు 19.6%. సో ఈ 2 కేటగిరీల కింద ఎంత 19.6 అప్రాక్సిమేట్, సారీ మీరు 20 అనుకోండి. సో 20% అనేది దీని కిందనే ఉన్నాయి. దేని కింద క్రిటికల్లీ ఎండేంజర్డ్ కింద సో 20% ఉన్నాయి. నేను బై ఫ్లో లో చెప్పిన. ఓకేనా, సో 20%. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉంది.
సౌత్ ఇండియా కానీ, శ్రీలంక కానీ, మాల్దీవ్స్ కానీ, నార్త్ వెస్ట్ అట్లాంటిక్ కానీ, ఈ 4 ప్రాంతాలలో ఎక్కువ మొత్తంలో క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఉన్నాయని చెప్తున్నారు. చూడండి, ఇండియా, సౌత్ ఇండియా అనేది మనది క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో పెట్టినారు వీళ్ళు. సౌత్ ఇండియాని క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో మనం పెట్టడం జరిగింది. మీరు చూడండి ఒకసారి మ్యాప్లో, మీరు చూడండి, ఇది సౌత్ ఇండియా. ఇక్కడ చూడండి, మీరు రెడ్ కలర్లో కనిపిస్తుందా, మీరు చూడండి, ఇక్కడ సౌత్ ఇండియా కానీ, శ్రీలంక కానీ, మాల్దీవ్స్ కానీ, ఇక్కడ 3 ఉన్నాయి. సౌత్ ఇండియా, శ్రీలంక. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఇది అట్లాంటిక్, వెస్టర్న్ అట్లాంటిక్. ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్నాయి, అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఇక్కడ. సో మనకి ఏదైతే ఈ అట్లాంటిక్ ఓషన్ దగ్గర కానీ, నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే మనకి ఇండియాలో ఉన్నటువంటి ఏది సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలోనే ఉంటాయి కదా, నార్త్ ఇండియాలో ఎక్కడ ఉంటాయి, ఉండవు కదా, ఎందుకంటే కోస్టల్ ఏరియాస్ లేవు కదా. సో నెక్స్ట్ శ్రీలంక కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మాల్దీవ్స్ కానీ. సో మాల్దీవ్స్ కానీ ఇక్కడ మీరు తీసుకుంటే ఈ 3 అనేటివి కూడా మనకి ఏమున్నాయి, మనకి క్రిటికల్లీ, సో ఎక్కడ ఉన్నాయి మనకి, సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఉన్నాయి. ఓకేనా. సో క్రిటికల్లీ మనకి ఏ కేటగిరీలో ఉన్నాయి, మనకి ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయి, క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీస్ లో ఉన్నాయి మనకి. సో కాబట్టి సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనకి. ఓకే, నెక్స్ట్ వన్. సో ఎకనామిక్ అండ్ సోషల్ ఇంపాక్ట్. వీటి యొక్క ఎకనామిక్ కానీ సోషల్ ఇంపాక్ట్ అనేది మనకి మనుషులకు ఎంతగా ఉపయోగపడుతున్నాయి ఎక్కువ మొత్తంలో అంటే, చూడండి, డిజాస్టర్స్, కోస్టల్ ఏరియాస్ లో మనకి వరదల నివారణ కోసం కానీ, కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్ప్షన్ కోసం కానీ, వీటన్నిటి కోసం మనకి సో చేపలకి ఆహారంగా కానీ, బయోడైవర్సిటీ ఎన్నో జంతువులకి ఆవాసంగా కానీ ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. హ్యాబిటాట్ ఫర్ ద వాట్ మెనీ లివింగ్ ఆర్గానిజమ్స్, అవన్నీ మీకు తెలుసు, మ్యాంగ్రూవ్ చాప్టర్ లో మనం చదువుకున్నాం. ఓకే, రైట్. చూడండి, అంటే దీని యొక్క మనము మానిటరీ అంటే మనీ వాల్యూలోకి కన్వర్ట్ చేస్తే, చూడండి, ఆల్మోస్ట్ 11 బిలియన్ టన్స్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ని అవి అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. ఎంత? 11 బిలియన్ టన్స్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ని మ్యాంగ్రూవ్స్ అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. దాంతో అది ఒకటే కాకుండా మనకి ఈ మ్యాంగ్రూవ్స్ అనేవి దాదాపు 15.4 మిలియన్ పీపుల్ ని కాపాడుతున్నాయి కోస్టల్ ఏరియాస్లలో. అండ్ అలాగే 65 బిలియన్స్ ఆఫ్ ద వర్త్ ఆఫ్ ద ప్రాపర్టీని ఎవ్రీ ఇయర్ ని కాపాడుతున్నాయి ఇక్కడ కోస్టల్ డిజాస్టర్స్ నుంచి. దాదాపు 65 బిలియన్ 65 బిలియన్స్ ప్రాపర్టీస్ ని కాపాడుతున్నాయి మనకి. 65 బిలియన్స్ ని కాపాడుతున్నాయి. 2050 నాటికి కనుక చూసుకుంటే, ఇది ఇప్పటికి 2024 నాటికి ఇలా ఉంది సిచ్యువేషన్. 2050 నాటికి 15.5 మిలియన్ పీపుల్ ని కాపాడతాయి. అలాగే 118 బిలియన్స్ పాపులేషన్ ఏం చేస్తాయి, మనకి ప్రాపర్టీస్ 118 బిలియన్ ప్రాపర్టీస్ ని కాపాడడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రాపర్టీ వాల్యూస్ పెరుగుతుంటాయి కదా. ఇప్పుడు 65 బిలియన్స్ వాల్యూ ఉన్నటువంటి ప్రాపర్టీని కాపాడుతున్నాయి. నెక్స్ట్ ఫ్యూచర్ లో 118 బిలియన్స్ ఉన్న ప్రాపర్టీని కాపాడబోతున్నాయి ఎప్పటికి, 2050 నాటికి. ఓకేనా. అలాగే సో 120 మిలియన్ ఫిషింగ్ డేస్ మన చేపలు పట్టడానికి కోసం కూడా ఉపయోగపడుతున్నాయి. 126 మిలియన్ ఫిషింగ్ డేస్ అనేటివి, అంటే అన్ని రోజుల పాటు చేపలు మనకి అవైలబిలిటీ ఉండడానికి మనకి మ్యాంగ్రూవ్స్ అనేటివి ఉపయోగపడుతున్నాయని చెప్పేసి వాటి యొక్క బెనిఫిట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. జనరల్ గా గ్రూప్ 1 మెయిన్స్ లో ఆన్సర్ రాయడానికి ఉపయోగపడతాయి అనమాట ఇది. ఓకే, రైట్. ఇప్పుడు ఒకవేళ ఇవి అంతరించిపోతే, అంటే రిపోర్ట్ ఫైనల్ గా ఏం చెప్పదలుచుకుంది కన్క్లూజన్ లో, అంటే ఒకవేళ వీటిని కాపాడకపోతే, ఎందుకంటే 50% అనేది దేంట్లో ఉన్నాయి, క్రిటికల్ ఎండేంజర్ వల్నరబుల్ కేటగిరీలో ఉన్నాయి కదా. ఒకవేళ వీటిని కనుక మనం కాపాడకపోతే, మ్యాంగ్రూవ్స్ ని కాపాడకపోతే 2050 నాటికి ఏం జరగచ్చు అనే దాన్ని మన కన్క్లూజన్ లో చెప్పడం జరిగింది. ఒకసారి చూడండి ఇక్కడ. The global assessment shows that more than 50% of the mangrove ecosystems are at the risk of the collapse. Okay, చూడండి, ఇక్కడ నుంచి మీకు చాలా ఇంపార్టెంట్. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ద వాట్ అడిషనల్ కన్జర్వేటివ్ ఎఫర్ట్స్ బై ద 2050 నాటికి మనం ఇప్పటి నుంచి, అంటే 2024 నుంచి మొదలుపెట్టి 2050 నాటికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోకపోతే, మనం ఎలాంటి చర్యలు కనుక తీసుకోకపోతే ఇంకొక 5% కూడా నష్టపోతాము. ఇప్పుడు ఉన్న దాంతో పాటుగా ఇంకొక అడిషనల్ గా 5% మ్యాంగ్రోవ్ అనేది ఏమైతుంది, మొత్తం కూడా లాస్ అయిపోతుంది. ప్లస్ దాదాపు 16% మ్యాంగ్రోవ్ కవర్ అనేది ఏమైతుంది, వాటర్లలో సబ్మెర్జ్ అవుతుంది అని చెప్తున్నాడు. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ద వాట్ అడిషనల్ కన్జర్వేటివ్ మెజర్స్, మనం చర్యలు తీసుకుంటే ఓకే, చర్యలు తీసుకోకపోతే ఫ్యూచర్లో ఏంటంటే రాబోయే 25 సంవత్సరాల్లో 2024 నుంచి దాదాపు మనకి 2050 నాటికి మనం కనుక ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఇంకొక 5% మ్యాంగ్రూవ్స్ అనేది భూమి నుంచి అంతరించిపోతాయి. అలాగే 16% మ్యాంగ్రూవ్స్ అనేటివి భూమి మీద ఏంటి సబ్మెర్జ్ అయిపోతాయి, వాటర్లో మునిగిపోతాయి అని చెప్పేసి చెప్తుంది మనకి రిపోర్ట్ అనేది. నెక్స్ట్ చూడండి, 1.8 బిలియన్ టన్స్ ఆఫ్ ద కార్బన్ స్టోర్డ్, అంటే దాదాపు మనకి సో ఈ మ్యాంగ్రూవ్స్ ఏవైతే ఉన్నాయో, ఒకవేళ మన మ్యాంగ్రూవ్స్ ని కాపాడకపోతే 1.8 బిలియన్ టన్స్ ఆఫ్ ద కార్బన్ స్టోర్డ్, విచ్ ఇస్ ద 16% ఆఫ్ ద టోటల్ కార్బన్ స్టోర్డ్ కరెంట్లీ. సో కరెంట్లీ దాదాపు భూమి మీద ఉన్నటువంటి 16% కార్బన్ డైఆక్సైడ్ ని ఇవే స్టోర్ చేస్తున్నాయి మనకి. ఒకవేళ కనుక మనం వాటిని ఈ కార్బన్ డైఆక్సైడ్ ని కనుక వాల్యూ కట్టినట్టయితే దాదాపు వీటి మార్కెట్ వాల్యూ అనేది $13 బిలియన్ అనమాట. మార్కెట్ లో మనకి $13 బిలియన్ మనకి. ఒకవేళ సో ఇదంతా కూడా నష్టం జరగబోతుంది ఫ్యూచర్ లో.
ఓకేనా. 1.8 బిలియన్స్ ఆఫ్ ద కార్బన్ ఏమైంది స్టోర్ చేస్తాయి, ఎందుకంటే అవి ప్లాంట్స్ కదా అబ్జర్వ్ చేసుకుంటాయి కదా కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి అలాగ అంతా 16% ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తున్నాయి, అవి స్టోర్ చేస్తున్నాయి. అండ్ సో మనకు దాదాపు ప్రొటెక్షన్ ఆఫ్ ద 2.1 మిలియన్ పీపుల్ లైఫ్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ద కోస్టల్ ఫ్లడ్డింగ్. దాదాపు 2.1 మిలియన్ పీపుల్ అనే వాళ్ళు మన ప్రతిసారి తీర ప్రాంతాలలో ఏవైతేనే వరదలు వస్తున్నాయి, దాదాపు అంటే ఎంత మనకి 14.5% ఆఫ్ ద లైఫ్స్, అంటే 14.5% మంది పీపుల్ ని సో అది మనకి ఇంకా ఫ్యూచర్ లో ఏమైతుంది సో కాపాడడానికి అవకాశం ఉంది. ఒకవేళ వాటిని మనం అనుకున్నట్టు ప్రొటెక్ట్ చేస్తే, ఇక అనుకున్నట్టు ప్రొటెక్ట్ చేయకపోతే ఇంక ఏం చేయలేము మనం. ఓకేనా. సో దాదాపు ఇది కూడా ఏంటిది మనకి 17 మిలియన్ ఫిష్ డేస్ కూడా ఏమైతే మనకి సో లాస్ అవ్వడానికి ఏముంది అవకాశం ఉంది అనమాట. ఇవన్నీ కూడా నష్టం జరుగుతాయి ఒకవేళ వీటిని కాపాడకపోతే. మనం ఏమంటాం మ్యాంగ్రూవ్స్, ఏవైతే మ్యాంగ్రూవ్స్ ఉన్నాయో సో మ్యాంగ్రూవ్స్ ని కనుక మనం కాపాడకపోతే, ఎలాంటి చర్యలు తీసుకోకపోతే సో ఈ 1.8 బిలియన్ టన్స్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ కానీ 2 మిలియన్స్ ఆఫ్ ద లైవ్ ఎక్స్పోజ్డ్ టు కోస్టల్ ఫ్లడ్డింగ్ కానీ అండ్ ఫిషింగ్ డేస్ అనేవి లాస్ అయిపోతాం. ఎంత 1.7 మిలియన్ ఫిషింగ్ డేస్ అనేవి ఏమైతే లాస్ అవుతాం మనం వీటిని కాపాడకపోతే, మ్యాంగ్రూవ్స్ ని కాపాడకపోతే. ఇవన్నీ కూడా నష్టాలు జరగబోతున్నాయి, అర్థమైందా. సో కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి, వీటిని కాపాడాల్సిన అవసరం అనేది ఉంది. ఒకవేళ కాపాడకపోతే ఇలాంటి నష్టాలు జరుగుతుంటాయి. మరి ఇందువల్ల ఎక్కువ మొత్తంలో మనకి ఏం జరుగుతున్నాయి అని కనుక మనం తీసుకుంటే వీటి వల్ల ఈ 4. సో దట్ మేజర్ థ్రెట్ టు ద మ్యాంగ్రూవ్స్ కనుక తీసుకుంటే ఒకటి డిఫారెస్ట్రేషన్ కానీ, రెండోది ఏంటిది డిఫారెస్ట్రేషన్ అండ్ ద డెవలప్మెంటల్ యాక్టివిటీస్, పొల్యూషన్ అండ్ ద డ్యామ్ కన్స్ట్రక్షన్ అనేటివి మేజర్ థ్రెట్స్ గా మనకి మ్యాంగ్రూవ్స్ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. మేజర్ ఫ్యాక్టర్స్ డిఫారెస్ట్రేషన్, డెవలప్మెంట్ అండ్ పొల్యూషన్ అండ్ ద డ్యామ్ కన్స్ట్రక్షన్ అనేటివి ఎక్కువ మొత్తంలో ఉన్నట్టు మనకి చెప్తున్నాయి. సీ లెవెల్ రైజ్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ ఎఫెక్ట్ ఇన్ ద మ్యాంగ్రూవ్ సిస్టమ్. అరౌండ్ 25% ఆఫ్ ద గ్లోబల్ మ్యాంగ్రూవ్స్ ఆర్ ప్రెడిక్టెడ్ టు బి సబ్మెర్జ్డ్ ఇన్ ద నెక్స్ట్ 50 years. రాబోయే 50 సంవత్సరాలలో 25% మ్యాంగ్రూవ్స్ అనేటివి మనకి మునిగిపోతాయంట. ఎందుకంటే సముద్రంలో నీళ్ళ లెవెల్ పెరగడం ద్వారా. అది కూడా ఒక అంచనా అన్నమాట. జస్ట్ సో ఈ నార్త్ వెస్ట్ అట్లాంటిక్ ఓషన్ కానీ, నార్థన్ ఇండియన్ ఓషన్ కానీ, రెడ్ సీ కానీ, సౌత్ చైనా సీ కానీ, ఈ సీలలో అన్నింటిలో కూడా వాటర్ లెవెల్ పెరగడం ద్వారా 50% అనేటివి అంతరించిపోతాయి. 25% అంతరించిపోతాయట ఇప్పుడు నెక్స్ట్ 50 సంవత్సరాలకి. కానీ 2050 నాటికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి, 2050 నాటికి, అది 2050 నాటికి అంటే నెక్స్ట్ 25 సంవత్సరాలకి. నెక్స్ట్ 25 సంవత్సరాలలో నెక్స్ట్ మనకి ఇక్కడ సబ్మెర్జెస్ ఇక్కడ. సో ఇంతమందిని మనకి కాపాడుతున్నాయి. మనకి 1 బిలియన్ టన్స్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఇంత ప్రాపర్టీస్ వీళ్ళని కూడా కాపాడుతున్నాయి. సో ఒకవేళ కనుక మనం వీటిని కాపాడలేకపోతే, అంటే ఈ మ్యాంగ్రూవ్స్ కనుక ప్రొటెక్ట్ చేయలేకపోతే ఇవన్నీ కూడా భూమిలో ఏమైతే వాటర్లో ఏమైతే మనకి మునిగిపోవడానికి ఏమున్నాయి మనకి అవకాశం అనేది కూడా ఉంది. సో దాంతోపాటు సో ఈ ఐబీరియన్ లినక్స్ అనేది ఇది ఒక క్యాట్ అన్నమాట. ఇది క్యాట్ అంటే ఏమంటామా, పిల్లి. ఇది ఒక పిల్లి జాతి అన్నమాట. సో ఈ పిల్లి జాతి అనేది ఎక్కువ మొత్తంలో మనకి దీన్ని మనకి అంతకుముందు ఎండేంజర్డ్ కేటగిరీలో ఉండే దీన్ని ఇప్పుడు వల్నరబుల్ కేటగిరీలోకి మనకి మార్చడం జరిగింది అనమాట. దీన్ని సో ఎండేంజర్డ్ టు ద వల్నరబుల్ కేటగిరీలోకి మార్చడం జరిగింది. సో ఇది ఏంటిదంటే వరల్డ్స్ రేరెస్ట్ క్యాట్, నేటివ్ టు ద స్పెయిన్ అండ్ పోర్చుగల్ లో ఉండేటువంటి ఒక పిల్లి జాతి అనమాట. వీటి నంబర్ అనేది చాలా ఎక్కువగా పెరగడం జరిగింది అనమాట మనకి. సో అంతకుముందు 648 ఉంటే దాదాపు 2000 వరకు పాపులేషన్ పెరిగింది. సో అందువల్ల దీన్ని మనకి సో ఎండేంజర్డ్ లిస్ట్ నుంచి తీసేసి మనకి ఎక్కడికి మార్చడం జరిగింది, వల్నరబుల్ కి మార్చడం జరిగింది. ఎక్కడ మనకి ఈ స్పెయిన్ అండ్ పోర్చుగల్ లో ఉండేటువంటి పిల్లి జాతి. ఇది స్పెయిన్ అండ్ పోర్చుగల్ ఏదైతే ఉందో సో దీన్ని మనకి దీన్ని మార్చడం అనేది జరిగింది. ఓకే. సో మ్యాంగ్రోవ్ కి సంబంధించి మాత్రం ఈ రిపోర్ట్ అయితే గుర్తుపెట్టుకోవాలా. ఇది దీనివల్ల మ్యాంగ్రోవ్స్ వల్ల వచ్చేది బెనిఫిట్. ఒకవేళ మ్యాంగ్రోవ్స్ ని కాపాడకపోతే ఇంత నష్టం అంతా ఏం జరగడానికి అవకాశం అనేది ఉంది ఫ్యూచర్ లో కూడా మనకి రాబోయే దాంట్లో. సో ఓకేనా. సో ఇది దీనికి సంబంధించినటువంటి ముచ్చట్లేదు. మ్యాంగ్రోవ్ కి సంబంధించినటువంటి సో ఫస్ట్ టైం మనకి పబ్లిష్ చేయడం జరిగింది. ఎవరు? సో రెడ్ లిస్ట్ ఆఫ్ ద ఎకో సిస్టమ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.